అయితే నేను ఐటమ్ గురించి అయితే చెప్పట్లేదండి. చాలామంది అడుగుతున్న డౌట్స్కి కొన్ని చిన్న క్లారిఫికేషన్స్ అయితే నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, డైలీ ఇన్ని బేల్స్ కొడతా ఉంటాం కదా, మనం డైలీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూపిస్తూ ఉంటాము. ఇట్లా బేల్స్ అన్నీ కొడతానే ఉంటాం కాబట్టి మనకేంటంటే చాలామంది ఎంత ఐటమ్ కొనాలి, ఎంత అమౌంట్కి కొనాలి, ఎంత అమౌంట్కి అమ్మాలి, ఇలా డిఫరెంట్ అయితే అడుగుతూ ఉన్నారు కదా. మీకు చిన్న సొల్యూషన్ చెప్తాను. దానికి అందరు అడిగిన దానికి, చాలామంది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అడిగిన దానికి, ఇంకా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు అంటే ఎంత అమౌంట్ తీసుకోవాలి, ఇవన్నిటికీ నేను ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే ఇస్తాను అనుకుంటున్నాను. ఏం లేదండి, యాక్చువల్గా మనము ఇంత అమౌంట్కి కొనాలని నేను ఎప్పుడూ చెప్పలేదు. యాక్చువల్గా మన దగ్గర ఏంటంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. మీకు ఒకసారి ఇప్పుడు యాక్చువల్గా మనం చూపిస్తున్నాం రోజు 349, 249, 299, 399, 389 అలా చెప్తున్నాం కదా. ఆ శారీ మనం అందరం శారీస్ కట్టుకుంటాం, చాలా నుంచి శారీస్ చూస్తూనే ఉంటాం. మన మమ్మీ వాళ్ళు కట్టుకోవడం చూస్తాము, లేకపోతే మన అత్తగారు వాళ్ళు అట్లా ఎవ్వరెవరు కట్టుకుంటూనే ఉంటారు. మనం ఏంటంటే మార్కెట్లో ఎంత అమౌంట్ కొంటాము, మనకి ఎంత అమౌంట్ నడుస్తుందో తెలుస్తుంది. బేసికల్గా ఏంటంటే మనం చూపించే ఐటమ్, ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ శారీ చూపిస్తానండి. ఏదో ఒకటి ఈ శారీ నేను 400 అంటాను. ఆ శారీని మీరు డీటెయిల్గా చూసి, అంటే ఈ శారీ మనం ఎంతకు అమ్మొచ్చు, మనం ఎంతకైతే సేల్ చేసుకోవచ్చు, మనకి మార్కెట్లో ఎంత రేటుకి వెళ్తుంది, మనం ఎంత రేటుకి కొనుక్కోగలుగుతాం, అన్నీ థింక్ చేయండి. మీరు స్టార్ట్ చేసింది 5,000కా, 1,000 రూపాయలకా, 1,500కా కొన్నామా, అట్లా ఎన్ని థింక్ చేయమాకండి. మనం చూపిస్తున్న శారీ ఎంత ప్రైస్కి మనం అమ్మగలుగుతాం, దాని మీద మార్జిన్ ఎంత వస్తుంది, అది ఒకటి చూసుకోవాలండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేసాం, ఇప్పుడు మనం అందరం చిన్నగానే స్టార్ట్ చేస్తాం. నేను కూడా యాక్చువల్గా చిన్నగానే చేస్తాను. మన ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి. ఇంత స్టేజ్కి రావాలంటే మన కస్టమర్ నమ్మకం అండి. మంచి క్వాలిటీ ఐటమ్ అమ్మాలి, చాలా డిఫరెంట్గా మంచి ప్రైజెస్కి అయితే సేల్ చేసుకోవాలి. అంటే మనకేంటంటే అది మనకి కొంచెం ప్రాఫిట్ వచ్చింది, కస్టమర్ సాటిస్ఫాక్షన్గా తీసుకున్నారు లేదో చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్లో ఇన్ని చోట్లు ఉంటాయండి. చాలామంది అడుగుతున్నారు, అక్క మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాం, ఎంత కొనాలి, ఎట్లా రావాలి అని అడుగుతున్నారు. ఏం లేదు సిస్టర్, ఇప్పుడు యాక్చువల్గా మీరు ఐటమ్ తీసుకోవాలి అనుకుంటున్నారు, చక్కగా ఇప్పుడు మనకు ఫ్రీ బస్సే నడుస్తుంది. ఎంతోమంది వచ్చి మన కలిశారు. లేదు, ఈ ఫ్రీ బస్సులో చక్కగా మీరు రండి, సరదాగా రండి, ఐటమ్ చూసుకోండి, ఎంత నచ్చితే అంతే తీసుకోండి. మీకు 5,000కే కావాలంటే 5,000 కొనుక్కోండి, 10,000 కావాలంటే 10,000 కొనుక్కోండి, 50,000 కావాలంటే 50,000 కొనుక్కోండి, 1,00,000 రూపాయలు కావాలంటే 1,00,000 రూపాయలు కొనుక్కోండి. మన దగ్గర మీరు ఎంత కొంటా అన్నా కొత్త ఐటమ్ చూపిస్తూనే ఉంటాం, బేల్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం, మీకు కావాల్సిన ఐటమ్ ఇస్తూనే ఉంటాం అనమాట. మన దగ్గర ఇంతే కొనాలని లేదు. అంటే చాలా ఒక సిస్టర్ నన్ను 2-3 అడిగిన డౌట్స్ అనమాట. కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే ఇంత పెద్దగా ఓపెన్ చేస్తుంది అక్కడ, రోజు ఇన్ని బేల్స్ ఓపెన్ చేస్తుంది, మనం ఏమన్నా ఎంత కొనాలి, మనం తక్కువ కొంటే ఫీల్ అవుతాం. ఏం ఫీల్ అవ్వదు సిస్టర్. ఇప్పుడు మనం స్టార్టింగ్ అనేది ఏదైనా స్మాల్తోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకేం లేదు, మీకు కంగారేం లేదు మేడం. ఒక 5,000 మనం ఒక పట్టుచీర కొన్నామని వదిలేసుకోండి, ఒక 5,000 పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. 2 కెటలాగ్లు వస్తాయి, 2 తీసుకెళ్ళండి. మీకు దాన్ని బట్టి మీరు ఎలా అమ్మగలరు, కస్టమర్కి ఎంత రేటుకి అయితే అమ్మగలుగుతారు, మీరు వాళ్ళు ఎలా అడుగుతారు, మన ఏ కాస్ట్ చెప్తే ఏ కాస్ట్కి అడుగుతారు, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. మహా అయితే 3-4 చీరలు మిగిలినాయి అనుకోండి, మీ అమ్మ కోటి ఇవ్వండి, మీ అత్తగారు కోటి ఇవ్వండి, మీరు ఒకటి కట్టుకోండి, ఇబ్బంది ఏంది. చక్కగా అప్పుడు ఏంటంటే మన ఫస్ట్ స్టెప్, మన స్ట్రాంగ్ మెంటాలిటీ, మనం ఎలా చేయగలం, మనం ఎట్లా అయితే ఉండగలుగుతామో అవన్నీ కూడా తెలుస్తాయి. యాక్చువల్గా నేను చెప్పా కదా, న్యూ ఇయర్కి మనం ఒకటైతే వెరైటీ అయితే చెప్తాను, చాలా సర్ప్రైజింగ్ ఇస్తాను, కస్టమర్కి చాలా మోటివేషన్ ఇస్తాను. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది మీకు. ఇట్లా డైలీ ఒక్కొక్కరికి ఏ కస్టమర్ కావాలన్నా కూడా మన ఒక్క వీడియో కనుక చూస్తే, అంటే ఒక 2-3 వీడియోలు కనుక చూస్తే మీరు చేయాలనుకున్న విషయాన్ని చాలా కాన్ఫిడెన్స్గా చేయగలుగుతారు. కంపల్సరీ అండి, మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనం ఎలా అయితే ఉండాలనుకుంటున్నామో, మనం ఎవ్వరికి ఏం లేదండి, మన పిల్లలకి ఏదైనా స్మాల్ అమౌంట్స్ మనం ఏదైనా అడ్జస్ట్ చేయగలగాలి, మన హస్బెండ్కి ఏదైనా కొంచెం సపోర్ట్గా ఉండాలి, మనకి ఏదైనా చిన్న కోరికలు మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. బేసికల్ థింకింగ్ అయితే అదే అండి. మీరు కనుక మన వీడియోస్ కనుక ఫాలో అయ్యే వాళ్ళైతే చాలామందికి ఐడియా ఉంటుంది, ఏమని మనం ఎట్లా ఇస్తాము ఐటము, ఎలా చూపిస్తాము, ఎట్లా అయితే ఇచ్చేస్తాము అనేది కూడా. కాబట్టి మీరు ఒక్కటి మాత్రం థింక్ చేయండి మేడం, మీరు ఇంతే అమౌంట్కి స్టార్ట్ చేయాలని అస్సలు మన దగ్గర రూల్ అయితే లేదు. మీ దగ్గర 5,000 ఉంటే 5,000 తీసుకొని రండి ప్రశాంతంగా. మీ ఏరియాలో ఎలా కడతారో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు దానికి తగ్గట్టు దానికే సరికిచ్చి పంపిస్తాను నేను. మ్యాక్సిమం వీలైనంత ఎఫెక్ట్స్ చేద్దాం. మీరు దాన్ని చక్కగా సేల్ చేయండి, కస్టమర్కి చూపించండి, కొంచెం ఎట్లా అయితే వెళ్తుందో, మన ఏరియాలో ఏదైతే వెళ్తుందో అదొక్కటి మీరు అబ్జర్వ్ చేయండి మేడం. ఇప్పుడు కొన్ని ఏరియాస్ ఉంటాయి, సిటీస్లో ఏంటంటే పేస్టల్ షేడ్స్ వెళ్తాయి, మనకి మీడియం కాస్ట్ వెళ్తుంది. ఇప్పుడు కొంచెం పల్లెటూరు ఉంటుంది, డార్క్ షేడ్స్ వెళ్తాయి, కొంచెం రీజనబుల్ అంటే కొంచెం తక్కువ ప్రైస్లోవి అమ్మగలుగుతారు. అట్లా మీరు కనుక థింక్ చేసి కనుక వస్తే మాకు కూడా ఏంటంటే ఈజీ అవుతుంది మీకు అయితే మేడం. అప్పటికి మీ ఊరి పేరు చెప్తే మ్యాక్సిమం మేము ఇస్తున్నాము, మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది.
ఇట్లా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని, చక్కటి ఐటమ్స్ని మీకు చాలామందికి ఇచ్చాం. చాలామంది స్టార్ట్ చేశారు, గ్రోత్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి స్టార్ట్ చేసి ఆన్లైన్లో పెట్టి పెద్దగా అయిన వాళ్ళు కూడా మన చేతితో ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు మన గుర్తుపెట్టుకొని ఫోన్ చేస్తూనే ఉంటారు, మేడం చాలా చక్కగా చెప్పారు, సలహాలు చాలా ఇచ్చాను. మనని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఏదో మనం బాగుంటే కాదు, మన అందరం కూడా బాగుండాలి. చాలా వరకు తప్పన చాలామంది చదువుకొని ఉంటారండి, చాలామంది బాగానే చదువుకొని ఉంటారు, జాబ్స్ చేయడానికి కుదురుండదు, చిన్నపిల్లలు ఉంటారు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి అవ్వదు. వాళ్ళ దగ్గర టాలెంట్ అయితే నేను చాలా మంది దగ్గర చూశాను. మన దగ్గరకు వస్తూ ఉంటారు కదా కస్టమర్, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి అబ్జర్వ్ చేశాను. ఒక సిస్టరు MBA చేసిందండి. తనకి జాబ్ చేయడానికి ప్రాబ్లం ఏంటంటే తను వాళ్ళ అత్తగారికి మామగారికి హెల్త్ బాగుండదు, చిన్నపిల్లలు మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండాలి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆ అమ్మాయి మొన్న యాక్చువల్గా రీసెంట్గానే నాకు తను కలిసింది. తను ఒక 30,000 తెచ్చుకుందండి బిజినెస్ స్టార్ట్ చేయడానికి. వాళ్ళ హస్బెండ్ని అడిగి తెచ్చుకుంది, స్టార్ట్ చేసింది. తన దగ్గర చాలా టాలెంటెడ్ ఉంది. అంటే ఏంటంటే తనంత చదివిందంటే ఎట్లా అయితే టాలెంట్ ఉంటుందో, తను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ దాన్ని బట్టి కానీ రీసెంట్గా మొన్న మనకి January 1 ముందో తర్వాత ఒక 2 రోజుల తర్వాత సంక్రాంతికి అట్లా మనకి క్రిస్టమస్ అయిపోయినాక స్టార్ట్ చేసింది. మళ్ళీ వచ్చింది, మళ్ళీ 20,000 తీసుకెళ్ళింది. మళ్ళీ రీసెంట్గా పండగ 50,000 తీసుకెళ్ళింది. యాక్చువల్గా మనం ఇంత చేస్తామా అనేది ఏం లేదండి, మనం ఒక అడుగు ముందుకేయాలి. భగవంతుడి సహాయం మనకైతే కంపల్సరీ ఉంటుందండి. ఎవరైతే కష్టపడాలి మనం చేయాలి అనుకుంటే మన వంతు కష్టం మనం పడితే మిగతాది ఆ భగవంతుడికి వదిలేయాలి. ఎవరైనా సరే అది నేనైతే అందులో చాలా చెప్తాను. మీరు కనుక మన గురించి కానీ మనం చెప్పేది నిజమా అబద్ధమా, కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళకైతే మనం ఆల్రెడీ నోటెడ్. కొత్తగా చూసే వాళ్ళకి ఏంటి విషయం తెలియాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మనం ఎంత జెన్యున్గా ఇస్తామో, ఎంత చక్కగా ఇస్తామో. మనం ఇచ్చే అంత మంచి సపోర్ట్ లేడీస్కి ఎవరి నుంచి అందదు. డైలీ ఇంకొకటి అండి, వీళ్ళకి కొత్తదా పాతదా అనే అవసరం లేకుండా డైలీ న్యూ ఓపెన్ చేస్తాం. ఇది వచ్చావా, ఇది నువ్వు చూసావా, తీసుకెళ్ళిపో. ఈ రోజుది ఐటమ్, రేపు వస్తే మళ్ళీ కొత్త ఐటెం పెడతాను, అది నీకు అమ్మడానికి తీసుకెళ్ళిపోండి. ఇట్లా చూపించడం వల్ల ఏంటంటే ఏ రోజు ఐటమ్ ఆ రోజు. ఇప్పుడు ఈరోజు మనం దోశ తింటాం, రేపు ఇడ్లీ తింటాం, లేకపోతే పూరి తింటాం. అట్లా అంటే నా దగ్గర కూడా అలాగే వెరైటీ ఉంటుంది. ఈరోజు దోశ ఉంటే రేపు కూడా దోశ నేను అమ్మను యాక్చువల్గా, అట్లా అనమాట. ఏ రోజు ఐటమ్ ఆ రోజే ఉంటుంది. చాలా స్పెషల్గా ఇస్తాను. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో నేను చెప్పాలనుకుంటుంది, ఎవ్వరూ మనం ఇది కాదండి, బేసికల్గా ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది. యాక్చువల్గా కొంతమంది ఏంటంటే చదువుకోకపోయినా వాళ్ళ మైండ్ చాలా షార్ప్ ఉంటుంది, వాళ్ళు చెప్పే విధానం బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చిన్నగా ఇదే చేయమని నేను చెప్పను, చక్కగా మన వంతు ఇవే అమ్మాలి ఇట్లాగే చేయాలని ఏం లేదు. మీరు చాలామంది మీకున్న తెలియతక్కువ ఏదో ఒకటి సపోర్ట్ అండి కంపల్సరీ ఉంటుంది. నా దగ్గర నుంచి మన సిస్టర్స్కి అయితే మాత్రం ఈ ఒక్క సపోర్ట్ మీకు ఇవ్వాలని, మనం కూడా ఏదో విధంగా మన కస్టమర్కి మన ఉపయోగపడాలని, మన ఫ్యామిలీ అనుకుంటానండి ప్రతి ఒక్కరిని కంపల్సరీ అండి. చాలామంది మనకి అంటే ఒక కస్టమర్ రిపీట్గా వచ్చిన వాళ్ళు రాకపోయినా నేను కాల్ చేస్తానండి కంపల్సరీ, ఏం మేడం అని అంత ఎఫెక్షన్గా ఫీల్ అవుతాము. కంపల్సరీ మ్యాక్సిమం షాప్ విజిట్ చేస్తారు. మన ఎక్కడో ఉన్న వాళ్ళైనా సరే, ఆన్లైన్లో తీసుకునే వాళ్ళనే మంత్లీ కానీ 2 monthsకి ఒకసారి కానీ షాప్ విజిట్ చేస్తారు. నన్ను కలవడానికి వచ్చేవాళ్ళు చాలామంది అవుతున్నారు. ఏదైతే చూస్తారో అదే పంపిస్తాను, ఏ ప్రైస్ అయితే వీడియోలో చెప్తాను ఆ ప్రైస్లోనే పంపిస్తాను. ఇంకో విషయం, ఒక విషయం నేను చెప్తే చాలామందికి బాగా కన్విన్స్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు ఇది 300 299 పెట్టానండి. నేను ఒక డిజైనే చూపించాను, నా దగ్గర 3 or 4 ఉంటాయి డిజైన్స్. ఆ 299లో ఈ డిజైన్ అయిపోయింది నేను వీడియోలో పెట్టింది. కానీ మీకు ఫోటో కానీ వీడియో కాల్లో కానీ మిగతా 3 డిజైన్లు, ఇప్పుడు నా దగ్గర ఎన్ని డిజైన్లు అయితే ఉన్నాయి అన్ని డిజైన్లు మీకు ఫోటో అయినా సరే వీడియో కాల్లో అయినా చూపించి సెలక్షన్ ఇస్తాను. అదొకటి మా నుంచి కస్టమర్కి ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగం. ఇప్పుడు ఇది పేస్టల్ పెట్టారండి, ఇది కొంతమంది సిస్టర్స్కి వెళ్ళదు, డార్క్ ఉంది నా దగ్గర, అది కొంతమందికి వెళ్ళిద్ది, నచ్చిద్ది. అన్నీ అదే ఐటము అదే వీడియోలో పెడితే మనకి బాగుండదు కదా, కొత్త వెరైటీస్ కలవాలి కాబట్టి నేను అలా పెట్టను. కాబట్టి మీకు ఇంకా కావాలన్నా, మీకు 299లో కెట్లాగ్స్ కావాలన్నా వాయిస్ మెసేజ్ అయినా పర్వాలేదు, వీడియో కాల్ అయినా తీసుకోండి. మీరు మెసేజ్ చేసినా నేను వీడియో కాల్ అయితే ఇస్తాను. దానివల్ల మీకు మంచి ఐటమ్స్ని, కొత్త ఐటమ్స్ని, డిఫరెంట్ ఐటమ్స్ని కొనుక్కుంటారు. చూసారు కదా, ఈరోజు నేను వీడియో చెప్పాలని కాదు, చాలా నుంచి చెప్తున్నాను. కాటన్ అడుగుతున్నారు కదా, యాక్చువల్గా ఇది చెప్దాం అనుకున్నా. ఏదో అండి, మనం ఏదైనా చెప్పాము అంటే అది మనకన్నా కూడా భగవంతుడు మనకి ఏదో ఉపయోగపడాలని అలా చెప్పిస్తాడు. యాక్చువల్గా నేను ఒక విషయం చెప్పాను అంటే అది అందరికీ బాగుండాలనే డిసైడ్ చేసుకుంటాను. మీరు కూడా చక్కగా చాలామంది మన అభిమానించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి కోసం కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు కాటన్ చూపిస్తానండి. యాక్చువల్గా చాలామంది ఏంటంటే కొంచెం బాతిక్ స్టైల్ ఒకటి కొంచెం డిఫరెంట్ కాటన్ అయితే అడిగారు. ప్రీవియస్లో కూడా మనం దేనికదే చూపించాము, ఈరోజు కూడా చూపిస్తాను.
చాలామంది అడుగుతున్నారు బాతిక్లో కూడా మలై తెప్పించాను. కలర్ చార్ట్ అయితే మాత్రం అద్రిపోయింది, ఎక్కడా చూడలేదు కదా ఈ కలర్ కాంబినేషన్. బాబా పైన మనకి ఎల్లో షేడ్ ఇచ్చి కింద మస్టర్డ్ ఇచ్చాడు. ఇది చూసారా బ్లూ ఇచ్చాడు మనకి, ఇది వచ్చేప్పుడు కింద పర్పుల్ షేడ్ ఇచ్చాడు. వావండి కలర్ చార్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇందులో ఈ ఒక్క ఐటమే నేను చూపించడానికి కుదురుతుంది, కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి. వావండి కలర్ చార్ట్ నిజంగా చాలా బ్రైట్గా ఉంది, ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట. మనకి లకానీ బ్రాండ్ అంటేనే మనకి సూపర్ అనమాట. అందులో మలై తెప్పించాను నేను, మలై అయితే ఇంకొంచెం ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ కలర్ నిజంగా చాలా బాగుందండి, కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకున్నా బాగుంటాయి ఈ శారీస్. సమ్మర్కి ఏంటంటే కాటన్ చాలామంది ఇష్టంగా కట్టుకుంటాం మనం. ఇదిగోండి కలర్ చార్ట్ చూసారు ఎంత బాగుందో, ఇంత ఇష్టంగా కట్టుకునే వాళ్ళకి స్పెషల్గా ఉంటాయి కదా ఐటమ్ అనేది. ఇదిగోండి చూసారు ఎంత బాగుందో కలర్ చార్ట్ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఉంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా సూపర్గా ఉంది, క్వాలిటీ అయితే మాత్రం అదిరిపోయింది. 10 కలర్సేనండి, ఎక్కువైతే లేవు, 10 ఉన్నాయి. మీకు మ్యాక్సిమం డీటెయిల్గా అయితే చూపించాను అనుకుంటున్నాను. కలర్ చార్టు చాలా బాగా వచ్చింది, అన్నిట్లో కూడా స్పెషల్ కలర్స్. ఈ టమాటా పింక్కి ఈ వచ్చిన కలర్ కాంబినేషన్ కానీ, పెసర పచ్చకి వచ్చిన డార్క్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది. బ్రైట్ కలర్స్ కాంబినేషన్ సూపర్గా ఉంది. కంపల్సరీ అండి స్కిప్ చేయకుండా ఈ ఒక్క వీడియో అయితే చూసేయండి, మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. మీరు ఏది కావాలనుకున్నా మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క దానికి కూడా మన దగ్గర ఆన్సర్ అయితే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ మేడంకి ఆ మేడంకి మనం చెప్పలేం కాబట్టి, ఇంకా ఎవరైనా కొత్తగా మైండ్లో ఆలోచనలో ఉన్న వాళ్ళకు కూడా మనది కంపల్సరీ సొల్యూషన్ అయితే ఉంటుంది. చాలా స్పెషల్గా ఉంది, చాలా మంచి ఐటమ్ అనమాట. సూపర్గా ఉంది కదా. ఈ ఐటమ్ మీరు కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి మేడం. ఇప్పుడే ఓపెన్ చేశాను కాబట్టి నేను ప్రైస్ అయితే చూడలేదు. మీకోసం సూపర్ ఐటమ్ రీజనబుల్ ప్రైస్లో మీకోసం.